అన్న ఆయిల్ ప్యాకెట్లు అడిగా తెచ్చారా? ఇదిగో మా ఆయిల్ ప్యాకెట్లు తెచ్చాను. ఇదిగోండి అన్న. చేంజ్ లేదు, ఫోన్ పే చేసాము. ఇదిగోండి అన్న, అయిపోయింది. వస్తున్నాను. అంత క్యాష్ తీసుకురాలేదన్నా, ఇంటికి వెళ్ళక ఫోన్ పే చెప్పించాను. సరే చేయండి. వచ్చే డబ్బులు ఇదిగోండి సార్, 555 రూపాయలు సార్, ఫోన్ పే కొట్టండి. ఓకే. పోస్టా? నాకేం పోస్ట్ వచ్చింది? జిఎస్టీ నోటీస్ వచ్చిందంటే బాబోయ్. ఇప్పుడు జిఎస్టీ డిపార్ట్మెంట్ నోటీసుల మీద నోటీసులు ఇచ్చేస్తుంది. ఎందుకు అంటున్నారా? యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేయడానికి లిమిట్స్ ఉన్నాయి, మీకు తెలుసా? అంటే మీ బిజినెస్ కనుక సర్వీస్ సెక్టర్ అయితే కనుక 20 lakhs, ట్రేడింగ్ అయితే కనుక 40 lakhs దాటితే మీరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకుని మీరు వ్యాపారం చేసుకోవాలి. లేకపోతే మీకు ఇలాంటి నోటీసులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇలాంటి నోటీసులు వచ్చినప్పుడు వాటికి ఆన్సర్ ఇవ్వాలన్నా, లేకపోతే ఇలాంటి నోటీసులు రాకుండా చూసుకోవాలన్నా